Today's topic is Earth in our solar system. It is mostly a factual topic and it has కొంచెం లెస్ వెయిటేజ్ ఉంది, బట్ యూ హ్యావ్ టు లర్న్ సో దట్ యూ కెన్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో. ఫ్యాక్చువల్గా ఉన్న కొంచెం బోరింగ్ చాప్టర్ కూడా అంత మనం క్లైమటాలజీ జియోమార్ఫాలజీ చదివినంత జియోగ్రఫీ ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇది ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, లెస్ వెయిటేజ్ ఉంటుంది. వెయిటేజ్ కూడా అంటే ఎక్కువ బిట్స్ అడగడు, కానీ కొంచెం తెలుసుకోవడమే మంచిది. బికాజ్ మెన్షన్ చేశారు ఏమో, ఎప్పుడు టఫ్గా అడిగినప్పుడు ఏమైనా ఫ్యాక్ట్స్ ఇవ్వాలని ఇవ్వచ్చు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు స్పేస్ టెక్నాలజీ తెలుసుకున్నప్పుడు అది దిస్ కెన్ బి యూస్ఫుల్, ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయినా స్పేస్ అండ్ టెక్నాలజీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ చదివినప్పుడు వి will cover those topics there. And let's get into the class. Sorry for the delay. And ఇక్కడ నుంచి క్లాసులన్నీ కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేద్దాం, బికాజ్ ఇట్ ఈస్ డిలేయింగ్. కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టి ఫాస్ట్గా కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అసలు ఫస్ట్ మనకి ఇచ్చింది ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ కదా. ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఎర్త్ అసలు ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా ఒరిజిన్ అయింది, దాని గురించి తెలుసుకుందాం. ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. దీనికన్నా ముందు ఫస్ట్ అసలు ఎర్త్ ఎలాగా ఎవల్యూషన్ అయింది, ఒరిజిన్ అయింది అని తెలుసుకునే ముందు దేర్ ఆర్ యూనివర్స్. అసలు యూనివర్స్ ఎలాగా ఏర్పడింది, దాని ఫార్మేషన్ ఏంటి, యూనివర్స్ అసలు ఫస్ట్ ఏమీ లేదు, ప్రపంచం అంతా ఖాళీ, అసలు యూనివర్స్ అనేది కూడా ఏమీ లేదు. అది ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవాలంటే దేర్ ఆర్ 2 థియరీస్ ఉన్నాయమ్మ. ఎన్సీఆర్టీలో ఇట్స్ ఆల్సో మెన్షన్ చేశారు. మీరు అంత డీప్గా అర్థం చేసుకోకండి, జస్ట్ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోండి అంతేనా, ఓకేనా. ఎర్లియర్ థియరీ మీకు ఇది అర్థం అవ్వకపోయినా జస్ట్ కొంచెం టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎర్లీ థియరీస్ అండ్ మోడర్న్ థియరీస్ అని 2 థియరీస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఎర్లీ థియరీ చూద్దాం, అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అని. మీకు తెలియదని కాదు, చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత బాగా చదివినా ఏం చదివినా మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అసలు యూనివర్స్ ఏంటి, సోలార్ సిస్టమ్ ఏంటి, ఎంత బాగా చదివిన వాళ్ళకన్నా ఇప్పుడు మీరే ఆలోచించండి. యూనివర్స్కి, గెలాక్సీకి, సోలార్ సిస్టమ్కి, అసలు ప్లానెట్స్ ఏంటి మనం చదివేస్తాం, కానీ ఆ క్లారిటీ ఉండదు. ఎప్పుడూ కూడా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అసలు తెలియదని కాదు, బట్ ఆ క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మీకు తర్వాత తెలుస్తుంది. అసలు ఆర్డర్ ఏంటో తెలుసా, ఫస్ట్ యూనివర్స్, ఓకేనా. యూనివర్స్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ గెలాక్సీస్, ఓకేనా. చాలా గెలాక్సీస్ ఉంటాయి, ఓకేనా. ఈ గెలాక్సీలో మళ్ళీ స్టార్స్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం ఉండేది యూనివర్స్లో, ఒక గెలాక్సీలో ఒక సోలార్ సిస్టమ్ అనే దాంట్లో మనకు ఉండేది ఏంటి, మనం ఉంటున్న గెలాక్సీ ఏంటి, మిల్కీవే. అంటే యూనివర్స్లో ఒక గెలాక్సీ, అంటే ఆ గెలాక్సీ నేమ్ ఏంటి, మిల్కీవేలో సోలార్ సిస్టంలో మనది ప్రాసెస్ అన్నమాట. అంటే సన్, స్టార్స్, ప్లానెట్స్, మనం ఉండేది ఇక్కడ. అలాగా దేర్ ఆర్ సో మెనీ, అది యూనివర్స్, ఓకేనా. మనం నేర్చుకునేది ఈ పార్ట్, ఈ క్లారిటీ ఉండాలి, ఓకేనా. మనం సోలార్ సిస్టమ్, గెలాక్సీ అన్నీ కలిపి చదివేస్తాం, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అది జస్ట్ బేసిక్ గుర్తుంటుందని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ థియరీలో అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అన్న థియరీని నేర్చుకుంటాం, ఓకేనా. ఒరిజిన్ ఆఫ్ ఎర్లీ థియరీ. ఫస్ట్ ఎర్లీ థియరీ ఏంటంటే నెబులర్ హైపోథెసిస్, ఓకేనా. నెబులర్ హైపోథెసిస్ అంటాం. ఇది ఇచ్చిన అతను ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ చెప్పింది ఎవరంటే ఇమాన్యుయల్ కాంత్ అనే అతను నెబులర్ హైపోథెసిస్ అనే కాన్సెప్ట్ని ఇచ్చాడనమాట. ఈ నెబులర్ హైపోథెసిస్ని లాప్లేస్ అనే అతను, లాప్లేస్ ఈక్వేషన్ కూడా చదువుతాం కదా మనం, లాప్లేస్ అనే అతను దాన్ని రివైజ్ చేశాడు. జస్ట్ రిమెంబర్ దీస్ 2 నేమ్స్. ఈ థియరీ గుర్తుపెట్టుకోవాలంటే మీరు మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఎవ్రీథింగ్, మనం చూస్తున్నది ఎవ్రీథింగ్, సన్, స్టార్స్, ప్లానెట్స్, ఓకే, ఆస్ట్రాయిడ్స్, ఇవన్నీ కూడా మేడ్ ఫ్రమ్ ఒక క్లౌడ్, నెబులా క్లౌడ్ అనే క్లౌడ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెబులా క్లౌడ్ అనే క్లౌడ్తో ఫామ్ అయ్యాయి ఇవన్నీ కూడా. సెకండ్ది ఏం చెప్పాడంటే అతను, స్టార్స్ ఫార్మ్డ్, స్టార్స్ అనేవి ప్లానెట్స్ కన్నా ముందే ఫామ్ అయ్యాయి. ఫస్ట్ స్టార్స్ ఫామ్ అయ్యి అరౌండ్ 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో, ఓకేనా. ఈ ఫామ్ అయ్యాయి. ప్లానెట్స్ 4 to 6 సారీ స్టార్స్ అనేవి నియర్గా 1 to 10 బిలియన్ ఇయర్స్ ఎగోలో ఫామ్ అయ్యాయి. ప్లానెట్స్ అనేవి 4 to 5 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయ్యాయి. ఇవన్నీ మీకు బిలియన్ ఇయర్స్ సారీ ఓకే. ఫస్ట్ ఏది ఫస్ట్ ఫామ్ అయిందో గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ అన్నీ అంతా మెన్షన్ చేయక్కర్లేదు. ఇప్పుడు మీకు థియరీ చెప్పిన తర్వాత స్టార్స్ ఫస్ట్ ఫామ్ అయ్యి దాని తర్వాత ప్లానెట్స్ ఫామ్ అయినాయి అని అర్థమవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్, ఓకేనా. సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్. ఇప్పుడు నెబులర్ హైపోథెసిస్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మ్యాక్సిమం నేను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసి మీకు అర్థమయ్యేలా చెప్తాను. బట్ నేనే చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఫ్యాక్చువల్. ఎంత చెప్పానో అంత అర్థం చేసుకోండి చాలు, ఓకేనా. ఫస్ట్ ఇతను ఏమని చెప్తా అంటే, ఇమాన్యుయల్ కాంత్ ఫస్ట్ అసలు యూనివర్స్ ఎలా ఫామ్ అయిందంటే, ఫస్ట్ దెర్ ఈజ్ ఎ లంప్ ఆఫ్ గ్యాసెస్తో ఇలాగ దీన్నే మనం ఏమంటాం అంటే నెబులా క్లౌడ్ అంటాం. ఒక నెబులా క్లౌడ్ అనే ఒక క్లౌడ్ ఉంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ దేంతో ఫామ్ అయిందంటే హైడ్రోజన్, హీలియం అండ్ సమ్ డస్ట్ పార్టికల్స్. ఈ డస్ట్ పార్టికల్స్తో ఈ క్లౌడ్ అనేది యూనివర్స్ ఇంకా ఫామ్ అయ్యి ఈ క్లౌడ్ ఉంది. ఇది ఏమైందంటే ఈ క్లౌడ్ కంటిన్యూస్గా లోపల ఉన్న హైడ్రోజన్, హీలియం, ఈ పార్టికల్స్ అన్నీ కంటిన్యూస్గా రొటేట్ అయ్యి ఒకదానికొకటి, ఒక పార్టికల్ ఒకటి, హైడ్రోజన్, హీలియం అనేవి ఒకదానికొకటి దే స్టార్టెడ్ కొలైడింగ్. హైడ్రోజన్ కొలైడ్ అయితే ఫామ్ అయ్యేది ఏమవుతుందంటే హీలియం. ఈ రియాక్షన్నే మనం ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అని. లోపల ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి కొలైడ్ అయ్యి ఆ ఫ్రిక్షన్, కొలిజన్ వల్ల ఫ్యూజన్ రియాక్షన్ జరిగింది. ఒక ఫ్యూజన్ రియాక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అండ్ ఈ ఫ్యూజన్ రియాక్షన్లో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ జనరేటెడ్. ఒక లార్జ్ మాసివ్ అమౌంట్ ఆఫ్ లోపల మాలిక్యూల్స్ అన్నీ కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం వల్ల ఒకదాన్నొకటి కొలైడ్ అవ్వడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యి అక్కడి నుంచి ఆ ఎనర్జీ ద్వారా మనకి ద సన్ ఈజ్ ఫార్మ్డ్, బిగ్గెస్ట్ స్టార్. ఆ ఎనర్జీ నుంచి ఫామ్ అయిన బిగ్గెస్ట్ స్టారే సన్ అని చెప్పాడనమాట. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నా అంటే దిస్ ఈజ్ నెబులా క్లౌడ్ కదమ్మా, ఓకేనా. అతను ఏం చెప్పాడు, మనకు హైడ్రోజన్, హీలియం అనేవి మీరు పీరియాడిక్ టేబుల్ బేసిక్ కెమిస్ట్రీ తెలుసుకున్న హైడ్రోజన్, హీలియం దీస్ ఆర్ లో డెన్సిటీ, చాలా తక్కువ డెన్స్ ఎలిమెంట్స్ అన్నమాట, లో డెన్సిటీ మాలిక్యూల్స్. ఎప్పుడైతే ఇది కంటిన్యూస్గా రొటేట్ అయిందో ఈ లో డెన్సిటీ మాలిక్యూల్స్ అన్నీ సెంటర్కి వస్తాయి. ఇట్ కమ్స్ టు ద సెంటర్కి వచ్చి ఇది ఎప్పుడైతే లైటర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే సెంటర్కి వచ్చిందో దేర్ ఆర్ హెవియర్ మాలిక్యూల్స్, అదర్ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఇది ఎక్కువ లో డెన్సిటీ మాలిక్యూల్స్ అన్నీ సెంటర్కి వచ్చినప్పుడు హై డెన్సిటీ మాలిక్యూల్స్ అన్నీ అవుట్ సైడ్కి వస్తాయి. బేసిక్ సైన్స్ కదా. ఇలా హెవియర్ ఎలిమెంట్స్ ఏముంటాయి, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, ఐరన్ ఇవన్నీ కూడా మూవ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ హైడ్రోజన్, హీలియం అవన్నీ ఎప్పుడైతే సెంటర్కి వచ్చిందో లోవర్ డెన్సిటీ మాలిక్యూల్స్, హయ్యర్ డెన్సిటీ మాలిక్యూల్స్ దే కేమ్ అవుట్ సైడ్. ఇక్కడ అవుట్ సైడ్కి వచ్చినప్పుడు ఇదంతా ఎలా జరుగుతుంది, ఆల్రెడీ ఇదంతా కంటిన్యూస్, ఇదంతా ప్రాసెస్ ఒక కంటిన్యూస్ రొటేషన్లో జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఇలా ఈ డెన్సిటీ మాలిక్యూల్స్ అన్నీ ఒక గ్రూప్ కింద అనదర్ స్మాల్ నెబులాస్ ఫామ్ అయ్యాయి. ఈ డెన్సిటీ మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఈ చిన్న అది కంటిన్యూస్ రొటేట్ అవ్వడం వల్ల ఈ స్మాల్ క్లంప్ ఆఫ్ క్లౌడ్స్ ఏమైనాయి అంటే ఫర్దర్ రొటేషన్, కొలిజన్
ఏది జరిగినా దీంట్లో 3 ప్రాసెస్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల, కొలిజన్ వల్ల, రొటేషన్ వల్ల. ఓకేనా. మళ్ళీ ఈ క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయ్యి, ఈ క్లౌడ్స్ అన్నీ ఫస్ట్ ఒక లేయర్ ఫామ్ అయింది, ఆ లేయర్ని మళ్ళీ అనదర్ లంప్ ఆఫ్ క్లౌడ్స్ ఒక లేయర్ ఫామ్ అయింది. ఆ ప్రాసెస్ని ఒక లేయర్ కింద లేయర్ గట్టి పడే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఎక్రీషన్ అంటాం. అలాగా ఒక లంప్ ఆఫ్ మళ్ళీ క్లౌడ్స్, ఇలాగా ఒక లంప్ ఆఫ్ క్లౌడ్స్ ఒక ఎక్రీట్ అయ్యి ఒక పార్టికల్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లౌడ్ కింద ఒకదానొకటి లేయర్ అంతా గట్టిపడి సాలిడిఫై అయ్యి ఫామ్ అయినవే ప్లానెట్స్ అని. ఇట్ ఈస్ అ నెబులర్ హైపోథసిస్. అతను చెప్పిన నెబులర్ హైపోథసిస్ మాట. ఇట్ ఈస్ అ ఎర్లియర్ థియరీ. హైపోథసిస్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దెర్ ఈస్ అ క్లౌడ్ విచ్ నెబులా క్లౌడ్ అనే క్లౌడ్ ఉంది విచ్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం అండ్ డస్ట్ పార్టికల్స్ విచ్ స్టార్ట్స్ రొటేటింగ్ వెరీ హెవీలీ. మోస్ట్ హైడ్రోజన్, హీలియం అవన్నీ కూడా సెంటర్కి వచ్చి స్టార్ట్ కొలైడింగ్ ఈచ్ అదర్. దిస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియర్ fusion reaction. In that fusion reaction, energy started generated. That's how the sun is formed. Okay na. Then the lower density molecules coming to the center, which results in the formation of sun. Then higher density molecules like carbon, nitrogen, oxygen, and they are moved away from the center, which results in the formation of small clump of clouds. Further rotation, the results in the formation of planets. Bus అదే గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా. దిస్ ఈజ్ అ ఎర్లియర్ థియరీ. నెక్స్ట్ వచ్చిన థియరీ ఏంటంటే ఇదంతా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాం. మనకి యాక్చువల్ టాపిక్ ఎప్పుడన్నా ఉపయోగపడితే నెబులా క్లౌడ్ అంటే ఏంటి మీకు టర్మినాలజీస్ గుర్తుంటుందని అంతే. మనం ఈరోజు ఫ్యాక్చువల్ చెప్పుకుని రేపంతా ఎర్త్ గురించి చెప్పుకుందాం. జస్ట్ ఇది ఎందుకు ఈరోజు ఇదే చెప్పానంటే క్లాసెస్ లార్జ్ క్లాసెస్తోనే కంప్లీట్ చేద్దాం. కాకపోతే ఇది ఫ్యాక్చువల్ కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో ఈ రోజుతో ఈ ఫ్యాక్చువల్ టాపిక్ ఎలాగోలాగా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోండి. రేపొద్దున నుంచి మనం కంప్లీట్ రేపొద్దున ఎర్త్ గురించి అండ్ ఇది మీకు అర్థమైతే ఎర్త్ ఫార్మేషన్, ప్లానెట్ ఫామ్ అయింది ఎలా ఫామ్ అయిందో తెలిస్తే ఎర్త్ ఎలా ఫామ్ అయిందో తెలుస్తుంది. సో దట్ మనం ఎర్త్కి దాని రెవల్యూషన్, రొటేషన్ వల్ల మనం దాని మీద లివ్ చేయగలుగుతున్నాం అంటే ఏమంటాం, నివసించగలుగుతున్నాం అనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది. అదర్ ప్లానెట్స్ ఎందుకు నివసించలేకపోతున్నాం అన్న కాన్సెప్ట్ తెలుసుకుంటే, విచ్ ఈస్ ఐఎమ్ నాట్ సేయింగ్ అన్ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు, కాకపోతే స్పేస్ టెక్నాలజీ రెండు కవర్ అవుతాయి దీంట్లో. సో ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నెక్స్ట్ వచ్చే థియరీ ఏంటంటే మోడర్న్ థియరీ. ఇప్పుడు ఈ నెబులా క్లౌడ్ అసలు మనం ఎర్లీ థియరీలో ఏం చెప్పుకున్నాం, అసలు డైరెక్ట్ నెబులా క్లౌడ్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం. అసలు నెబులా క్లౌడ్ ఎలా ఫామ్ అయింది మోడర్న్ థియరీలో చెప్తాను. దట్ ఈస్ మీరు అందరూ వినే ఉంటారు. దట్ ఈస్ చాలా ఫేమస్ టర్మ్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీనే మనం ఏమంటాం అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ థియరీ అని కూడా అంటాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. నేను మీకు చెప్పాను స్టార్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి, 5 to 6 బిలియన్ ఇయర్స్ ఎగో కింద ఫామ్ అయ్యాయి. ప్లానెట్స్ అనేవి ఏంటి నియర్లీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అన్నప్పుడు ప్లానెట్స్ ఫామ్ అయ్యాయి. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, అసర్షన్ అండ్ రీజన్లో ఎక్కువ ఇచ్చే ఉంటుంది. ప్లానెట్స్ అన్నీ ఒకే టైంలో ఫామ్ అయ్యాయి. లైక్ మెర్క్యూరీ, మార్స్, వీనస్, ఎర్త్, జూపిటర్ మనం చదువుతాం కదా, ఇవన్నీ కూడా దే ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ టైం. మనకి ఎగ్జామ్లో ఆల్ ద ప్లానెట్స్ ఫార్మ్డ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ అసెషన్ రీజన్లో బిట్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు గ్రూప్స్ కూడా అలాగే ఇస్తున్నారు కదా యూపీఎస్సీ లాగా, అలా ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్లానెట్స్ అన్నీ కూడా తర్వాత నేను ఫ్యాక్ట్ మర్చిపోతానని చెప్తాను. ఎందుకు ఫామ్ అయిందో ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ చదివితే మీకు అది అర్థమవుద్ది, ప్లానెట్స్ అన్నీ ఒకేసారి ఎలా ఫామ్ అయ్యాయో అన్న విషయం. ఎక్కడో ఒక చోట బిగినింగ్ అయిందమ్మా, యూనివర్స్ ఫామ్ అయింది. దీనికి ముందు నథింగ్, ఏమీ లేదు, రైట్. దీని తర్వాత యూనివర్స్ వచ్చింది, అంటే దెర్ ఈజ్ సంథింగ్, దిస్ ఈజ్ యూనివర్స్, రైట్. ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీనే బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. అంటే ఏమీ లేనిది ఏదో ఒక పాయింట్ నుంచి యూనివర్స్ ఫామ్ అయింది కదా అది. ఇది ఏంటంటే ఇతను ఏమని చెప్పాడంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీలో ఏమని చెప్పాడంటే హబుల్
దెర్ ఈజ్ ఒక సింగులర్ యాటమ్ ఉంది. ఇది ఒక సింగులర్ యాటమ్ అమ్మ, ఒక స్మాల్ యాటమ్ ఉండుంటుంది. ఆ యాటమ్ వెరీ వెరీ స్మాల్, చాలా వెరీ 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 స్మాల్ యాటమ్. దాంట్లో ఇన్ఫైనైట్ టెంపరేచర్ ఉంది, చెప్పలేనంత టెంపరేచర్ అండ్ ఇన్ఫైనైట్ డెన్సిటీ ఉంది. ఇది ఏమైనా ఈ సింగులర్ యాటమ్ ఉంది కదా, ఈ సింగులర్ యాటమ్ మనకి టు బీ హానెస్ట్ అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, అది ఏంటి అనేది మనకి తెలియదు. అదంతా కాస్మో ఫిజిక్స్, అది మనకు అనవసరం, అది తెలియదు కూడా. ఆ సింగులర్ యాటమ్ ఇక్కడి నుంచి మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. ఆ నథింగ్ నుంచి సింగులర్ యాటమ్ ఎలా వచ్చిందో మనకు తెలియదు. చాలామంది స్పెక్యులేషన్ ఏంటంటే ఈ సింగులర్ది దేని ఎగ్జిస్ట్ ఫ్రమ్ బ్లాక్ హోల్ నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. బ్లాక్ హోల్లో ఎక్కడి నుంచో సింగులర్ యాటమ్. ఈ బ్లాక్ హోల్ అనేది మనం వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇది అనవసరం. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు బ్లాక్ హోల్ చదువుకుంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ హైయెస్ట్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది అన్నమాట దాంట్లో. ఒకసారి దాంట్లో ఏదన్నా దాని దగ్గరికి వెళ్ళిందంటే ఆ బ్లాక్ హోల్లో గ్రావిటీని తప్పించుకుని బయటికి రాలేదు. అదొకటే తెలుసు మన గురించి. ఇట్ ఈజ్ అ స్టిల్ మిస్టరీ. ఇప్పుడు కూడా మనకి ఏంటి అని అర్థం అవ్వలేదు ఇది. సో జస్ట్ బ్లాక్ హోల్ నుంచి ఉండొచ్చు అని యాక్చువల్గా ఈ సింగులర్ యాటమ్ ఎక్కడి నుంచి వచ్చిందని. ఈ సింగులర్ యాటమ్ ఇన్ఫినైట్ టెంపరేచర్, ఇన్ఫినైట్ డెన్సిటీ వల్ల ఇట్ స్టార్ట్స్ ఎక్స్ప్లోడెడ్. చాలా గట్టిగా ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ డెన్సిటీ ఉండడం వల్ల ఇట్ స్కాటర్స్. ఈ సింగులర్ యాటమ్ ఇలాగా ఎక్స్ప్లోడ్ అయింది. అప్పుడే మనకి టైమ్, స్పేస్, మ్యాటర్ ఇవన్నీ ఫామ్ అయ్యాయన్నమాట. దిస్ ఈజ్ యూనివర్స్. ఇప్పుడు చాలా ఇంటెన్స్గా ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల దీంట్లో ఏంటంటే మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఫామ్ అవుతాయి. ఈ మ్యాటర్ అంటే ఈ రెండు ఆపోజిట్ కదా, ఈ మ్యాటర్, ఈ యాంటీ మ్యాటర్ ఒకదాన్నొకటి డిస్ట్రాయ్ చేసుకుని రిమైనింగ్ దేర్ ఆర్ సమ్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ పార్టికల్స్నే మనం ఏమంటామంటే న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అని ఫామ్ అవుతాయి. ఇక్కడ మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఒకదాన్నొకటి క్యాన్సిల్ అయ్యి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మిగులుతాయి అన్నమాట మనకి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ సింగులర్ యాటమ్ ఇంత లార్జ్ యూనివర్స్ కింద ఫామ్ అయింది. అండ్ ఈ యూనివర్స్ స్టిల్ ఎక్స్పాండింగ్. ఇప్పుడు కూడా యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? జస్ట్ రిమెంబర్, ఈ ప్రాసెస్ అంతా జరిగి మనకి నియర్లీ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగోలో జరిగింది అని కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్పాండ్ అయ్యి ఈ న్యూట్రాన్, ఈ ప్రోటాన్ ఉన్నాయి కదా, ఈ బటన్ చాలా ఫాస్ట్గా, ఇప్పుడు ఇది వెరీ హై టెంపరేచర్ అమ్మ. ఇది ఎక్స్పాండ్ అయ్యి కొలిజన్ అవడం వల్ల దీనికి టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోయి ఫర్దర్ చాలా చాలా కూల్ డౌన్ అవుతుంది అన్నమాట. కూల్ డౌన్ అయినప్పుడు ఈ ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి ఫర్దర్ కూలింగ్ ప్రాసెస్ అయ్యి హైడ్రోజన్ మాలిక్యూల్స్ కింద ఫామ్ అవుతాయి, కండెన్స్ అయ్యి. ఈ హైడ్రోజన్ ఫర్దర్గా ఒకదానొకటి రియాక్షన్ అయ్యి హీలియం, హైడ్రోజన్ ఫామ్ అవుతాయి. ఈ హీలియం, హైడ్రోజన్ ద్వారా ఒక లంప్ ఆఫ్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఒక లార్జ్ క్లౌడ్ ఫామ్ అయింది. సింగులర్ యాటమ్ నుంచి ఈ ప్రాసెస్ అంతా జరిగి, ఓకేనా, సింగులర్ యాటమ్ విచ్ స్టార్టెడ్ ఎక్స్ప్లోడింగ్ అండ్ మ్యాటర్, యాంటీ మ్యాటర్ ఫామ్ అయింది. ఈ రెండు డిస్ట్రాయ్ అయ్యి దెర్ ఈజ్ అ ఫార్మేషన్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఫర్దర్ కూలింగ్ ప్రాసెస్ జరిగి అది హైడ్రోజన్ మాలిక్యూల్స్ కింద ఫామ్ అయ్యి దీంట్లో ఫర్దర్ రియాక్షన్ జరిగి హీలియం ఫామ్ అయ్యి హైడ్రోజన్, హీలియం ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ క్లౌడ్ ఫామ్ అయింది. దాన్నే నెబులా క్లౌడ్ అంటాం. ఈ నెబులా క్లౌడ్ నుంచి మనం కాన్సెప్ట్ మళ్ళీ ప్లానెట్స్ అన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ప్లానెట్స్ అండ్ ఎర్త్ ఫామ్ అయిందన్న థియరీస్ మాట. ఓకేనా? ఒకసారి అర్థం అవుతుంది. ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఇది చాలా టెక్నికల్గా అనిపిస్తుంది. ఇంకొకసారి అర్థం చేసుకోండి. జస్ట్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. మీకు ఫస్ట్ మోడర్న్ థియరీ చెప్పాను కదా, ఫస్ట్ ఎర్లీ థియరీలో మీకు క్లౌడ్స్, లంప్ ఆఫ్ క్లౌడ్స్ ఫామ్ అయినాయి, ప్లానెట్స్ ఎలా ఫామ్. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్ చూద్దాము. ఆ కాన్సెప్టే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక బకెట్ ఉంది. బకెట్లో హాఫ్ ప్లేస్లో సమ్ వాటర్ తీసుకోండి.
వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొంచెం మట్టి పోసామనుకోండి, మనం ఆ వాటర్ని చేత్తో కంప్లీట్గా ఇలా చేత్తో మనం దాన్ని రొటేట్ చేసి దాన్ని చేత్తో తిప్పామనుకోండి, ఆ వాటర్ని ఉన్న వాటర్ని, మడ్ పార్టికల్స్ అన్నీ మధ్యలోకి వస్తాయా సెంటర్కి, అలాగా కోర్ ఫామ్ అవుతుంది అన్నమాట. రొటేషన్ జరిగినప్పుడు లైటర్ పార్టికల్స్ అన్నీ మధ్యలోకి వచ్చి ఆ కోర్ ఫామ్ అయ్యి ఆ కోర్ ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఆ లేయర్ మళ్ళీ కొంచెం గట్టిపడి మళ్ళీ ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది. అలా కండెన్స్ అయ్యి అంటే కూల్ అయ్యి మళ్ళీ లేయర్ ఈ ప్రాసెస్ అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి కదా. అలాగా మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పాను. అలా రొటేషన్ వల్ల గ్యాస్ క్లౌడ్ అలా ఒక లేయర్స్ కింద ఫామ్ అయ్యి దట్ స్టార్టెడ్ ఫార్మింగ్ లైక్ ఏ రొటేటింగ్ డిస్క్ లాగా ఫామ్ అవుతాయి. ఈ దాని మళ్ళీ ఫర్దర్ కండెన్స్ అయ్యి స్మాల్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ స్మాల్ రౌండెడ్ ఆబ్జెక్ట్స్ డ్యూ టు గ్రావిటేషన్ వల్ల ఏం జరిగినా గ్రావిటేషను, దాని నుంచి వచ్చే కొలిజను, దాని నుంచి వచ్చే ఫ్రిక్షన్, ఈ వల్ల ఏమవుతాయంటే స్మాల్గా ప్లానెటిసిమల్స్ అంటాం. స్మాల్గా ప్లానెటిసిమల్స్ కింద ఫామ్ అవుతాయి. ఈ ప్లానెటిసిమల్స్ అనేవి మళ్ళీ యాక్రీషన్ అనే ప్రాసెస్, అంటే ఒక ప్లానెటిసిమల్స్ అన్నీ గ్రూప్ కింద దగ్గరికి వచ్చి ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది. మళ్ళీ దానిపైన మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాసెస్ ఒక లేయర్. ఇప్పుడు మనం ఎర్త్కి ఎన్ని లేయర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, లేయర్స్ ఉన్నాయి కదా, అలాగా లేయర్స్ కింద మళ్ళీ ఫస్ట్ కోర్ ఫామ్ అవుద్ది, తర్వాత లేయర్స్ కింద అలాగా ఎక్రీషన్ ప్రాసెస్ జరిగి మనకి ఈ ప్లానెటిసిమల్స్ మళ్ళీ ఎక్రేట్ అయ్యి మనకి ప్లానెట్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకేనా, మనకి స్టార్ ఫస్టే ఫామ్ అయిపోయింది. ఓకే, ఆ స్టార్ దాని నుంచి వచ్చే బయట నుంచి హై డెన్సిటీ మాలిక్యూల్స్ అలా బయటకు వచ్చి మనకి ఈ గ్యాసెస్ ద్వారా గ్లాస్ క్లౌడ్స్, ఈ ఆబ్జెక్ట్స్ ఫామ్ అయ్యి దిస్ ఈజ్ హౌ ద ప్లానెట్స్ ఆర్ ఫార్మ్డ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, మనకి ఇప్పుడు మనం మిల్కీ వే అనే యూనివర్స్లో మిల్కీ వే అనే గెలాక్సీలో సోలార్ సిస్టంలో మనం ఉన్నాం. ఈ సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మనం ఉన్న సోలార్ సిస్టమ్ సన్ అండ్ 8 ప్లానెట్స్. 9 ఉండేవి, ప్లూటో అనేది డ్వార్ఫ్ ప్లానెట్. ఓకేనా, 8 ప్లానెట్స్ అండ్ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మూన్స్. ప్రస్తుతానికి ఉన్న మిలియన్స్ ఆఫ్ సమ్ అదర్ స్మాల్ టైనీ పార్టికల్స్ అన్నీని మూన్స్. ఇవన్నీ మీరు కౌంట్ గుర్తుపెట్టుకోక ఏదో ఒక రోజు ఏదో ఒక డిస్కవరీ జరిగి కొత్త మూన్ ఫామ్ అవుతానే ఉంటుంది. ఓకేనా, ఆస్ట్రాయిడ్స్, ప్లానెట్స్, సన్ మనం ఉండే సోలార్ సిస్టమ్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఓన్లీ స్మాల్ ఫ్యాక్ట్ ఎప్పుడన్నా ఇస్తే మీకు మల్టిపుల్ చాయిస్లో అది ఎలిమినేట్ చేయడానికి యూజ్ అయ్యేలాగా స్పేస్లో దీంట్లో కన్నా కొన్ని ఫ్యాక్ట్స్ నేను నోట్స్లో రాసుకునే చెప్తాను. దెన్ వి గో టు ఎర్త్ గురించి చెప్పుకుందాం. ఓకే, దిస్ ఈజ్ సన్, దీస్ ఆర్ ద ప్లానెట్స్, రైట్? ఓకేనా, ఇప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది కదమ్మా, ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఇక్కడ ఉన్న ప్లానెట్స్ని మనం ఏమంటామంటే టెరిస్ట్రియల్ ప్లానెట్స్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్. ఐ థింక్ ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే, ఈ ప్లానెట్స్ని మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ వీటిల్నే మనం టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. ఓకేనా, యూపీఎస్సీలో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన బిట్స్ టెరిస్ట్రియల్ ప్లానెట్స్ని అవుట్ సైడ్ దీస్ ప్లానెట్స్ ఆర్ ఇక్కడ దాకా ఈ 4 ప్లానెట్స్ని మనం ఏమంటామంటే అవుటర్ ప్లానెట్స్ అంటాం. ఓకే, అండ్ దీస్ ఆర్ జోవియన్ ప్లానెట్స్ అంటాం. అండ్ దీస్ ఆర్ గ్యాసియస్ ప్లానెట్స్ అంటాం. అండ్ దీస్ ఆర్ లార్జ్ ప్లానెట్స్. మీకు సైజ్ తెలిసిపోతుంది కదా, దీస్ ఆర్ లార్జ్ ప్లానెట్స్. These are terrestrial planets and these are small planets. ఓకేనా, టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటే కొంచెం రాకీ సర్ఫేస్ ఉంటుంది. మనం ఎర్త్ మీద నుంచోగలుగుతున్నామా, ఇదంతా గ్యాసే ఉంటుంది, ఎక్కువ నుంచోడానికి ఉండదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఓకేనా, ఈ ఇన్నర్ ప్లానెట్స్ని అవుటర్ ప్లానెట్స్ని డివైడ్ చేసిన బెల్టే ఏమంటాం, దిస్ ఈజ్ ద ఆస్ట్రాయిడ్
బెల్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఆస్ట్రాయిడ్స్తో చాలా చాలా చిన్న 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 రాకీ సర్ఫేస్ లాగా లార్జ్ నెంబర్ ఆఫ్ రాళ్ళు మీకు ఫస్ట్ వీడియోలో చూడండి, చాలా చాలా రాకీ సర్ఫేసెస్ లాగా ఒక రౌండ్గా ప్లానెట్స్లా రివాల్వ్ అవుతాయి. అలాగా కొన్ని లక్షల కోట్ల ఒక ఈ బెల్ట్లో ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ బెల్ట్ ఈ ప్లానెట్స్ని సెపరేట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు అన్నిటి గురించి కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఓకే. ప్లానెట్స్ అనేవి ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఏ ఆర్బిట్లో తిరుగుతాయి? ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్ట్. ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతాయి. అవునా? నాట్ సర్క్యులర్ ఆర్బిట్ కాదు, దీస్ ఆర్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా. ఫస్ట్ మనం సన్ గురించి చెప్పుకుందాం. సన్ అనేది లేకపోతే లైఫ్ అనేది లేదు. సన్ ఉంటేనే లైఫ్, లైఫ్ ఉంటేనే సన్. దీని నుంచి రెండు వస్తాయి మనకు, ఒకటి హీట్, ఇంకోటి లైట్. ఓకేనా. నెక్స్ట్ లైట్ అంటే ఏంటి? విచ్ ట్రావెల్స్ త్రూ స్పేస్ గుండా ట్రావెల్ చేసేది, అంటే ఖాళీలో కూడా ట్రావెల్ చేసేది లైట్ స్పీడ్ ఏంటి? 3 × 10⁸. ఇదంతా ఫ్యాక్ట్స్. నేను ఏది అవసరమో అదే చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లోనే అడుగుతారు లైట్ గురించి అడిగినప్పుడు. దిస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఓకే, ఇంకేం తెలుసుకోవాలి? ఎన్సీఆర్టీలో కానీ జేసీ లియాంగ్లో కానీ ఇచ్చింది సన్ గురించి. ఓకే. ఇప్పుడు సన్ నుంచి లైట్ ఎర్త్కి రీచ్ అవ్వడానికి పట్టే టైం 8 minutes. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ సన్ మీద ఉన్నాం అనుకోండి. సన్ మీద లైట్ వేసిన వెంటనే మనకి ఎర్త్ దగ్గర కనిపించదు. సన్ మీద లైట్ వేస్తే ఆ లైట్ మన ఎర్త్ మీద ఉన్న మనిషికి తెలియడానికి 8 నిమిషాలు పడుతుంది. నార్మల్గా మనం ఆ ఫినామినాని చూడలేము. ఎప్పుడు లైట్ వేస్తే అప్పుడు మనకి వెంటనే లైట్ కనిపిస్తుంది. బికాస్ వీఆర్ వెరీ నియర్ డిస్టెన్స్లో ఉంటాం కాబట్టి, చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి మన ఐస్తో చూడలేము అది. కాకపోతే సన్ నుంచి మనకి ఓకేనా, వి కాంట్ సీ. అండ్ వాల్యూమ్తో చూసుకుంటే సన్ మన ఎర్త్ కన్నా 30,000 times లార్జ్గా ఉంటుంది సన్. ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ ద సన్. ఓకేనా. ఇది యూపీఎస్సీలో డైరెక్ట్ బిట్ ఇచ్చాడమ్మా. ఏమో మీకు గ్రూప్స్లో కూడా ఇవ్వచ్చు. ఎసెషన్ రీజన్లో సన్ డయామీటర్ ఉంటుంది కదా, సన్ డయామీటర్ ఈజ్ 190 times బిగ్గర్ దెన్ ఎర్త్స్ డయామీటర్. సన్స్ది బిగ్గర్ దెన్ ఎర్త్స్ డయామీటర్. ఓకేనా. 190 times బిగ్గర్గా ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వి సీ. ఈ ఫ్యాక్ట్ తెలుసుకుంటే చాలా. దెర్ ఈజ్ అ లైట్ ఇయర్. ఇది చాలాసార్లు మనం తప్పు పెట్టే లైట్ ఇయర్. ఈ లైట్ ఇయర్ అంటే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్ ఈస్ జస్ట్ యూనిట్. దేని యూనిట్? ఇక్కడే చాలామంది తప్పు చేసేస్తారు. ఇట్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. ఇయర్ ఉంది కదా అని అది ఏమనుకుంటారంటే యూనిట్ ఆఫ్ టైం అనుకుంటారు, విచ్ ఈస్ రాంగ్. యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ యొక్క యూనిట్ అంటే లైట్ ఇయర్ దగ్గర. ఐ డోంట్ నో, చాలామంది, నేను కూడా ఫస్ట్ తెలుసుకునేటప్పుడు దీంట్లోనే కన్ఫ్యూజ్ అవుతాం. ఇట్ ఈజ్ అ లైట్ ఇయర్ అంటే లైట్ ఇయర్ అంటే ఈజీగా చెప్పాలంటే మీకు దీన్ని ఫార్ములా, డెరివేషన్ ఇవన్నీ ఎన్సీఆర్టీలో ఇచ్చేది అంతా అనవసరం. లాస్ట్ లైట్ ఇయర్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇట్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్ ఈస్ ఎన్ యూనిట్ ఆఫ్ టైం యొక్క యూనిట్ అని ఇస్తారు. మనం ఇయర్ చూసి ఎస్ అని పెట్టేస్తాం. ఇట్స్ రాంగ్. ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. దేని డిస్టెన్స్? ఒక ఇయర్లో లైట్ దానికి ఉన్న స్పీడ్ అంటే 3 × 10⁸ స్పీడ్తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలదు ఒక ఇయర్లో. దానికి ఉన్న స్పీడ్ని బట్టి ఒక ఇయర్లో అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ని లైట్ ఇయర్ అంటాం. హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ కెన్ కవర్ విత్ ఇన్ ఎన్ ఇయర్ ఆన్ ఇట్స్ స్పీడ్, దట్ ఈస్ 3 × 10⁸ meters. ఓకేనా. దాన్ని లైట్ ఇయర్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వకండి.
ఇంకో ఫ్యాక్ట్ చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మూన్ దగ్గర లైట్ ఎర్త్కి రీచ్ అవ్వడానికి 1 సెకండ్ పడుతుంది. మూన్ డైరెక్ట్గా దాని నుంచి లైట్ రాదు, సన్ నుంచి లైట్ తీసుకుని ఆ లైట్ మన ఎర్త్కి రీచ్ అవుతుంది. అప్పుడు సన్కి ఎర్త్కి మధ్యలో మూన్ వస్తుంది కదా, అప్పుడు దీని లైట్ తీసుకుని. దిస్ ఈజ్ హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఓకేనా. సన్ యొక్క కోర్ ఉంటుంది కదా, ఇది కోర్, ఇది సర్ఫేస్ ఏరియా. మీరు సర్ఫేస్ ఏరియా మీరు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుతారు కదా. మీరు దాంట్లో మన ఆదిత్య L1 అని మిషన్ ఉంటుంది. స్పేస్ టెక్నాలజీ చదివినప్పుడు మనకు ఆ మిషన్ గురించి చదువుతాం. ఆదిత్య L1, ఆదిత్య L2 అనే మిషన్స్ మనం సన్ గురించి స్టడీ చేయడానికి అని ఆల్రెడీ మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చూసుంటారు. ఒకవేళ చదవలేకపోతే దానికి అంత కంగారు పడడం, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ చదివినప్పుడు మనం ఆ మిషన్స్ గురించి చదువుదాం. దాంట్లో మనం సోలార్ ఫ్లేర్స్ గురించి, ఎర్త్ యొక్క సన్ యొక్క అవుట్ సైడ్ గురించి అవన్నీ తెలుసుకుంటాం. దాంట్లో లెగ్రాంజ్ పాయింట్స్ అని అవన్నీ దాంట్లో మనం క్లారిటీగా తీసుకుందాం. ఇట్స్ సర్ఫేస్ అంటాం. సోలార్ ఫ్లేర్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతారు దాంట్లో. ఇది కోర్ అంటాం. ఇక్కడి నుంచే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడే కోర్, నియర్గా కోర్ యొక్క అప్రాక్సిమేట్గా హీట్ ఎంత ఉంటుందో తెలుసా? 20 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. ఎందుకంటే హీట్ అంతా ఇక్కడే కోర్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 పార్టికల్స్ కంబైన్ అయ్యి ఫిజన్ వేరు. మనం అది కూడా ఎన్సీఆర్టీలో చదివినప్పుడు చదువుతాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ రియాక్టర్స్ కాన్సెప్ట్ చదువుతాం కదా, ఫిజన్ ఫ్యూజన్. మన యురేనియం నుంచి ఆ కాన్సెప్ట్లో చదువుతాం ఫిజన్ గురించి, ఫ్యూజన్ రియాక్షన్. ఓకేనా. ఈ హీలియం 2 హైడ్రోజన్ కింద విడిపోతే అది ఫిజన్ అవుతుంది, ఇది ఫ్యూజన్ అవుతుంది. యురేనియంలో చదువుతాం, జస్ట్ రిమెంబర్. అందుకని ఈ ప్రాసెస్లో ఫ్యూజన్ జరిగినప్పుడు దెర్ ఈజ్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందుకని ఇక్కడ హైయర్ సర్ఫేస్ ఏరియాకి దీనికి ఎంత డిఫరెన్స్? సర్ఫేస్ ఏరియా అప్రాక్సిమేట్గా 6000 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. జీసీలియం బుక్ ఓపెన్ చేసినా మీకు ఇవన్నీ కనపడతాయి. ఓకేనా. ఏది ఇంపార్టెంట్ అనిపించిందో అది నోట్స్ రాసుకున్నాను సమ్ క్లాసెస్ ద్వారా. దట్ ఈస్ హౌ ఐఎమ్ టీచింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క ప్లానెట్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఒక్కొక్క ప్లానెట్ గురించి ఒక్కొక్క ఫ్యాక్ట్ ఐ టీచ్ యూ. ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను. సోలార్ రేస్ అండ్ ఓకేనా. సన్ గురించి తెలుసుకున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ దిస్ ఈజ్ మెర్క్యూరీ అంటే ఓకేనా, దిస్ ఈజ్ ద మెర్క్యూరీ. ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్. ఓకేనా. ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ అండ్ స్మాలెస్ట్ ప్లానెట్ అండ్ ఫాస్టెస్ట్ ప్లానెట్. ఫాస్టెస్ట్ ఎందుకు? సన్కి దగ్గరగా ఉంది కాబట్టి సన్ చుట్టూ తిరగడానికి దాని రెవల్యూషన్ టైం ఎంత? చాలా తక్కువ పడుద్ది. మనకు 1 year పడితే ఇట్ రివాల్వ్స్ సన్ చుట్టూ తిరగడానికి అరౌండ్ 88 daysలో. ఆల్రెడీ నేను సైన్స్ అండ్ టెక్ క్లాస్ చెప్పినప్పుడు వీటి గురించి సమ్ కాన్సెప్ట్స్ చెప్పాను. ఎలాగా మనం ఎలిమినేట్ చేసి బిట్స్ పెట్టాలి అన్నిటి గురించి తెలుసుకోకలేదు, కొన్నాటి గురించి తెలుసుకుంటే. ఇది తిరగడానికి పెట్టే టైం 88 days. దీన్ని మనం ఏమంటామంటే మార్నింగ్ స్టార్ అని కూడా అంటాం. ఎందుకంటే మార్నింగ్ స్టార్ అని ఎందుకు అంటామంటే మన ఎర్త్ కన్నా మన బిఫోర్ సన్ రైజ్ కన్నా ముందు ఒక 2-3 గంటల ముందు మనకి సన్ రైజ్ ముందు మనకి కనిపిస్తుంది. ఇది టెలిస్కోప్ నుంచి అబ్జర్వ్ చేస్తే దిస్ ప్లానెట్ మెర్క్యూరీ. అందుకని దీన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం. అండ్ మీరు మోస్ట్ జనరల్గా ఎక్కడ తప్పు చేస్తారంటే ఇది మెర్క్యూరీ ఈజ్ ద వార్మెస్ట్ ప్లానెట్ అంటారు. చాలా అన్నిటికన్నా వార్మెస్ట్ ప్లానెట్ అంటారు, విచ్ ఈజ్ రాంగ్. మనం ఇది రైట్ అని పెట్టేస్తాం. ఎందుకంటే
సన్కి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఎస్ ఇట్ ఈస్ ద వార్మెస్ట్ ప్లానెట్ అంటే మనం అక్కడ బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఎస్ బికాస్ ఇట్ ఈస్ నియరర్ టు సన్. కానీ తప్పు, వార్మెస్ట్ ప్లానెట్ అనదర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అ వార్మెస్ట్ ప్లానెట్. ఇది హాటెస్ట్ ప్లానెటే కానీ నాట్ అ హాట్ ప్లానెట్. ఫస్ట్ హాటెస్ట్ కాదు. ఓకేనా, దిస్ ఈస్ అబౌట్ ద మెర్క్యూరీ. ఓకే, దిస్ ఈస్ మెర్క్యూరీ. నెక్స్ట్ మనం చదివేది ఏంటంటే వీనస్. సారీ, ఇట్ ఈస్ వీనస్ కదా. ఓకే, వీనస్ అనేది దీని అట్మాస్ఫియర్లో వీనస్ అట్మాస్ఫియర్లో ఆల్మోస్ట్ 97% ఆఫ్ CO2 ఉంటుంది. మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ చెప్పినప్పుడు CO2 ఎందుకు హాట్, మన ఎర్త్ హాట్ అవడానికి రీజన్ కూడా CO2 విచ్ ట్రాప్స్ హీట్. CO2కి ప్రాపర్టీ ఉంటుంది, హీట్ని ట్రాప్ చేసి ఉంచుకుంటుంది. దానివల్లే కదా అప్పుడు మన గ్లోబల్ వార్మింగ్ కాన్సెప్ట్ అంతా అదే వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ మోర్ వార్మెస్ట్ ప్లానెట్, హాటెస్ట్ ప్లానెట్ దెన్ మెర్క్యూరీ. ఓకేనా, అందుకే ఇది హాటెస్ట్ ప్లానెట్. దీన్ని చాలామంది మార్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్ ఈజ్ అన్ ఎర్త్స్ ట్విన్, మన ఎర్త్ యొక్క కవల పిల్ల. ఓకేనా, ఇట్ ఈజ్ అ ఎర్త్ ట్విన్. ఎందుకంటామంటే సైజ్ కానీ, దీని యొక్క మాస్ కానీ, దీని యొక్క డెన్సిటీ కానీ, మళ్ళీ అట్మాస్ఫియర్ దగ్గరికి వెళ్ళకండి, మన 97% అది ఉండదు. ఆల్మోస్ట్ సేమ్ కాదు, ఆల్మోస్ట్ సేమ్ అనకండి, నాట్ సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎర్త్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎర్త్ ట్విన్. చాలామంది మార్స్తో కన్ఫ్యూజ్ చేస్తారు. నో, వీనస్ ఈజ్ అ ఎర్త్స్ and it is a brightest planet. ఓకేనా, బ్రైటెస్ట్ ప్లానెట్ ఇది. అండ్ దీంట్లో హాటెస్ట్ ప్లానెట్ అని చెప్పాను కదా బికాస్, బట్ ఇట్ ఈజ్ అన్ రెట్రోగ్రేడ్ రొటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. రెట్రోగ్రేడ్ రొటేషన్, వీనస్ రొటేషన్ రెట్రోగ్రేడ్ రొటేషన్లో ఉంటుంది. ఎందుకంటే చెప్పిన ద రీజన్ ఈజ్ బికాస్ మనం ఎర్త్ కానీ ఇవి కానీ రెవల్యూషన్ కాదు, దానంతట అది తిరుగుతుంది, రొటేషన్ అంటాం. ఎర్త్ చుట్టూరు తిరిగేది రెవల్యూషన్ అంటాం. రెవల్యూషన్కి పట్టే టైం 1 year, దాని చుట్టూ దాని తిరిగే టైం ఏంటి, 1 day కదా. దీని రొటేషన్ ప్రతి ప్లానెట్ కూడా క్లాక్ వైజ్ తిరుగుతాయి. వెరీ సారీ, ప్రతి ప్లానెట్ రొటేషన్ ఎలా జరుగుద్దంటే యాంటీ క్లాక్ వైజ్ జరుగుతాయి. కానీ ఇది ఏం జరుగుతుంది తెలుసా, వీనస్ అనేది రెట్రోగ్రేడ్ రొటేషన్తో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఫ్యాక్చువల్గా అడిగినప్పుడు ఇలాంటి బిట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకేనా, ఇది ఇంకో ప్లానెట్ కూడా రెట్రోగ్రేడ్ రొటేషన్ జరుగుతుంది. ప్లానెట్స్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇట్ ఈస్ రెట్రోగ్రేడ్ రొటేషన్ అంటే ప్రతి ప్లానెట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఇట్ రివాల్వ్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మన ఈ వీనస్ క్లాక్ వైజ్ తిరుగుద్ది, రివర్స్లో తిరుగుద్ది. అండ్ విచ్ దీన్ని బట్టి ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జస్ట్ రిమెంబర్, వీనస్ చాలా స్లోగా రొటేట్ అవుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సన్ చుట్టూ తిరిగే రెవల్యూషన్ కాదు, దాని చుట్టూ అది తిరిగే రొటేషన్ గురించి చెప్తున్నాను. విచ్ రొటేట్స్ వెరీ స్లోలీ. దట్ ఈస్ ద రీజన్ వై వీనస్కి తెలుసా స్లో రొటేషన్ జరుగుతుంది. అంటే అది సన్ చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్. దీని ఆర్బిట్ ఆల్మోస్ట్ ఎలిప్టికల్లో ఉండదు, అంటే సర్క్యులర్ అని కాదు, కానీ వీనస్ ఆర్బిట్ ఆల్మోస్ట్ సర్క్యులర్లో ఉంటుంది ఎలిప్టికల్లో కన్నా, అన్ని ఆర్బిట్స్తో పోల్చుకుంటే. అదొకటి ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ వీనస్ గురించి ఇంకోటి చెప్పిన, రొటేషన్ గురించి చెప్తున్నా కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది సన్ చుట్టూరు తిరిగేసినా దాని అంతటా అది తిరగదు, అంటే దాని రెవల్యూషన్ స్పీడ్ ఉంటుంది రొటేషన్ కన్నా. అంటే దాని అర్థం ఏంటి, వీనస్ మీద ఏ డే ఈజ్ లాంగర్ దెన్ ఇయర్. అంటే ఇయర్ కన్నా రోజుకి ఎక్కువ టైం తీసుకుంటుంది అది, లాంగర్ దాన్ ఏ ఇయర్. ఓకేనా, దిస్ ఈజ్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అంటే ఒక రోజుకి పట్టే టైం కన్నా దానికి సంవత్సరానికి పట్టే టైం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సన్తో ఫాస్ట్గా రివాల్వ్ అయ్యి వచ్చేస్తుంది. అది రివాల్వ్ అయ్యి వచ్చినా దాని అంతటి దానికి కంప్లీట్ రొటేషన్ జరగదు. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ వీనస్. ఓకేనా, ఇప్పటికే వీనస్ గురించి ఎర్త్ అనేది అసలు మన కాన్సెప్టే అది కాబట్టి
పక్కన పెడదాం, దాని టైము రివల్యూషన్ అంతా తెలుసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మార్స్. ఓ మై గాడ్, వెయిట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మార్స్. ఓకేనా? మార్స్ గురించి చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ ప్లానెట్, మన సైంటిస్ట్ ప్రూవ్ చేసిన నెక్స్ట్ బెస్ట్ ప్లానెట్ టు లివ్ ఆఫ్టర్ ద ఎర్త్ తర్వాత మనకి నివసించగలిగే ఛాన్సెస్ ఉన్న ప్లానెట్ ఇట్స్ అ మార్స్. బికాస్ ఇట్ హ్యాస్ దాని అట్మాస్ఫియర్లో దెర్ ఈజ్ అన్ టెంపరేచర్ ట్రేసెస్ ఆఫ్ H2O, వాటర్ ట్రేస్ ఉంటుందన్నమాట. అందుకే మనం ఏమంటామంటే దీన్ని నివసించగలిగే ప్లానెట్ అంటాం మార్స్ గురించి అంతకన్నా. అండ్ దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్, ఐ థింక్ మీరు గోల్డీలాక్ జోన్ అని మీరు వినే ఉంటారు, ప్రీవియస్ ఇయర్ చేసినా సరే. అండ్ యూపీఎస్సీ రాసిన వాళ్ళకి చాలాసార్లు దీంట్లో కూడా ఉంటుంది. ఐ టెల్ యూ, గోల్డీలాక్ జోన్ అని ఎప్పుడన్నా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. టూ మచ్ ఆఫ్ కష్టంగా ఇచ్చినప్పుడు, టఫ్గా ఇచ్చినప్పుడు మీకు ఇది ఇస్తుంది. గోల్డీలాక్ జోన్ అనేది మన ఎర్త్ చుట్టూరు కూడా ఉంటుంది. అండ్ దిస్ జోన్ ఈజ్ మార్స్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, ఈ జోన్ ఉన్న చోట మనం నివసించగలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ జోన్ ఏంటంటే ద టెంపరేచర్ వేర్, ఆ టెంపరేచర్ ఏ రేంజ్లో ఉంటుందంటే వాటర్ని లిక్విడ్ స్టేట్లో ఉండే టెంపరేచర్ ఉండగలిగితే ఆ జోన్ని మనం ఏమంటామంటే గోల్డీలాక్ జోన్ అంటాం. ఎందుకంటే ఐదర్ ఎక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, అది వాటర్ అనేది ఎవాపరేషన్ ఫామ్లో ఉంటుంది, స్టీమ్ ఫామ్లో ఉంటుంది. తక్కువ టెంపరేచర్ ఉందనుకోండి, ఐస్ ఫామ్లో ఉంటుంది. రెండు మనకు ఉపయోగపడవు. ఆ టెంపరేచర్ని, వాటర్ని లిక్విడ్ కలిగే ఫామ్లో ఉంచితే మనకు అక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి జోన్నే మనం ఏమంటామంటే గోల్డీలాక్ జోన్ అని. అది మీరు ఏం పర్టికులర్గా గుర్తుపెట్టుకోలేదు, పొరపాటున. దిస్ ఈజ్ ఆల్రెడీ గివెన్ అండ్ యూపీఎస్సీలో ఇచ్చాడు కాబట్టి కష్టంగా ఉన్నప్పుడు గోల్డీలాక్ జోన్ అంటే జస్ట్ రిమెంబర్ ద జోన్ వేర్ ద టెంపరేచర్ in which the water maintains in its liquid state. Okay na? This is about Mars. And నెక్స్ట్ వచ్చే బెల్ట్నే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ విచ్ సెపరేట్స్ ఫస్ట్ 4 ప్లానెట్స్ని నెక్స్ట్ 4 ప్లానెట్స్కి సెపరేట్ చేసే బెల్ట్. చాలాసార్లు 2-3 సార్లు రిపీట్ అయింది ఇది ప్రీవియస్ ఇయర్స్లో యూపీఎస్సీలో. ఓకేనా? దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఈ బెల్ట్ లోపల ఉన్నది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దీస్ ఆర్ ఇన్నర్ ప్లానెట్స్. ఓకేనా? దీస్ ఆర్ అవుటర్ ప్లానెట్స్. ఈ ఇన్నర్ ప్లానెట్స్ అనేవి సన్కి చాలా దగ్గరలో ఉంటాయి, అవుటర్ ప్లానెట్స్ అనేవి సన్కి చాలా దూరంగా ఉంటాయి. ఈ సెపరేట్ చేసిన బెల్ట్నే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. దీస్ ఆర్ ఆల్ టెరెస్ట్రియల్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ రాకీ స్ట్రక్చర్స్లో ఉంటాయి, అంటే మనం దీని మీద నిలబడగలుగుతాం. దీస్ ఆర్ అవుటర్ ప్లానెట్స్ అండ్ దీస్ ఆర్ లార్జ్ ప్లానెట్స్, రైట్? దీస్ ఆర్ గ్యాసియస్ ప్లానెట్స్. ఇదంతా మోస్ట్ నేల గట్టిగా టెరెస్ట్రియల్ లాగా రాకీ సర్ఫేస్లో ఉండదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్లా ఉంటాయి అమ్మాయి. దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఓకేనా? అందుకే దీన్ని ఏమంటామంటే జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటాం. ఎన్సీఆర్టీలో దెర్ ఈజ్ అ కాన్సెప్ట్. ఇవి సన్ చాలా దగ్గరగా ఉంటుంది కదా, దీనికి ఎక్కువ గ్రావిటేషనల్ లార్జ్ దానికి గ్రావిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దీని నుంచి వచ్చే సోలార్ ఫ్లేయర్స్ ఉంటాయి కదా, ఈ సోలార్ ఫ్లేయర్స్ అంటే నథింగ్ బట్ సోలార్ విండ్స్ అనుకోండి. దీని మీద ఉన్న గ్యాసెస్ని ఈ సోలార్ విండ్స్ చాలా దూరం వరకు ఆ గ్యాసెస్ వల్ల, ఇక్కడి నుంచి వచ్చే గ్యాసెస్ వల్ల ఇక్కడ గ్యాసులు తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ గ్యాసుల వల్ల ఇక్కడ గ్యాస్ ముందుకు మూవ్ అయిపోతూ ఉంటాయి. ఈ సోలార్ విండ్స్ ఈ గ్యాసెస్ని ముందుకు మూవ్ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాయని ఇచ్చాడు ఎన్సీఆర్టీలో. సో ఇది దూరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మోర్ గ్యాసెస్ ఉంటాయి. ఇక్కడ సోలార్ విండ్స్ చాలా తక్కువ ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ బికాజ్ ఇక్కడ లెస్ గ్యాసియస్, ఇక్కడ మోర్ గ్యాసెస్ ఉండడానికి గల రీజన్. ఓకేనా? అందుకే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇటు పక్కన ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నిటికీ సిమిలర్ ప్రాపర్టీ ఉంటుంది. ఇటు పక్కన ఉన్న వాటికన్నీ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. జూపిటర్కి, సాటర్న్కి. దీన్నే జోవియన్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం జూపిటర్ గురించి నేర్చుకుందాం.
Yes, Jupiter. This is the largest planet in our solar system, right? And this is surface is very made up of ఫుల్ సర్ఫేస్ అనేది ఫుల్ ఆఫ్ గ్యాసెస్ ఉంటుంది, ఎందుకంటే సన్కి వెరీ ఫార్గా ఉంటాయి కాబట్టి. అండ్ వెరీ ఫార్గా ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ వెరీ కోల్డ్ ప్లానెట్స్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆస్ట్రాయిడ్ బెల్ట్కి ఇటు సైడ్ ఉన్న అన్నీ కూడా అవుటర్ ప్లానెట్స్ అన్నీ వెరీ కోల్డ్గా ఉంటాయి, ఎందుకంటే సన్కి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి. ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ ఇవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీ, వెరీ హాట్గా ఉంటాయి. మన ఎర్త్ నైదర్ వెరీ హాట్ నార్ వెరీ కోల్డ్. అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ వై అక్కడ మనం ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇంత హాట్గా ఈ ప్లానెట్ అంతా కోల్డ్గా లేదు, ఈ ప్లానెట్స్ అంతా ఏమంటాం, ప్లానెట్స్ అంతా హాట్గా కూడా లేదు, ఈ రెండు అందుకే దిస్ ఈజ్ లివబుల్ ప్లానెట్. ఓకేనా? ఇట్ ఈస్ అ వెరీ కోల్డ్ ప్లానెట్. ప్లస్ దీనికి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఇట్ ఈస్ వెరీ లైట్ కలర్. అండ్ దీనికి సర్క్యులర్ బ్యాండ్స్ ఉంటాయి, జూపిటర్కి సర్క్యులర్ బ్యాండ్స్ అరౌండ్ ఇట్. ఓకేనా? అండ్ మీరు దీంట్లో సరిగ్గా కనిపించట్లేదు కానీ దెర్ ఈస్ అ బిట్ ఆల్సో. ఇట్ ఈస్ ఐ థింక్ సమ్ టెస్ట్ సిరీస్లోనూ, ఐ థింక్ సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్లోనే ఇచ్చారు. దెర్ ఈస్ అ రెడ్ జైంట్ స్ట్రామ్, రెడ్ జైంట్ స్ట్రామ్ అనేది ఒక్కొక్క స్ట్రామ్, ఇదంతా దీని చుట్టూరు ఇలాగ ఒక రెడ్ జైంట్ స్ట్రామ్ తిరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం తెలుసుకోక్కర్లేదు, బట్ ఎప్పుడన్నా కానీ రెడ్ జైంట్ స్ట్రామ్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఇట్ ఈజ్ అరౌండ్ ద ప్లానెట్ జూపిటర్. అది దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సాటర్న్. ఈ సాటర్న్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. ఓకేనా? సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్. అండ్ ఇట్ హ్యాజ్ 3 రింగ్స్ ఉంటాయి. ఇవి రింగ్స్ ఉన్న ప్లానెట్, 3 రింగ్స్ ఉంటాయి. అండ్ సాటర్న్ గురించి అండ్ ఇట్ నియర్లీ టేక్స్ 30 years. ఒక సన్ చుట్టూ మనకు ఒక ఇయర్లో రెవల్యూషన్ జరుగుద్దా, సాటర్న్ నియర్లీ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 30 years, 29.5 years తిరుగుద్ది కంప్లీట్గా. వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ తిరగడానికి నియర్గా 30 years పడుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ అ సాటర్న్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యురేనస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఏదైనా అసెషన్ రీజన్లో బ్లూయిష్ గ్రీన్ కలర్ ఫెయింట్ బ్లూయిష్ గ్రీన్ కలర్ ప్లానెట్ అంటే ఇట్ ఈస్ అన్ యురేనస్. అండ్ ఇట్ ఈస్ లైక్ మోస్ట్లీ ఇక్కడ నీకు ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇట్ లుక్స్ లైక్ ఏమంటామంటే డిస్క్. మనం జనరల్గా రౌండ్ ఉంటుంది లేకపోతే జియోయిడ్ షేప్లో ఉంటాయి కానీ ఇలా ఉంటాయి, కానీ ఇట్ లుక్స్ లైక్ డిస్క్. కొంచెం ఇలా ఉంటుంది అన్నమాట, డిస్క్ స్ట్రక్చర్లో ఉంటుంది, డిస్క్ షేప్లో ఉంటుంది ఈ ప్లానెట్. ఓకేనా? యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈజ్, దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెప్ట్యూన్ ఈజ్ యురేనస్ ట్విన్. ప్లూటో అనేది ప్లానెట్ కింద తీశారు కాబట్టి ఇట్ ఈస్ డ్వార్ఫ్ ప్లానెట్ అంటాం మనం. ఓకేనా? దేర్ ఆర్ సో మెనీ డ్వార్ఫ్ ప్లానెట్స్. మనం మూన్ గురించి చెప్పుకుందాం. ఇట్ ఈస్ యురేనస్ ట్విన్ అంటే నెప్ట్యూన్, ఎర్త్స్ ట్విన్ అంటే వీనస్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ అవుటర్ ప్లానెట్స్ అన్నిటికీ లార్జెస్ట్ అంటే దీనికి అన్నిటికీ రిమెంబర్ థిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. చెప్పాను కదా, సోలార్ విండ్స్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ అట్మాస్ఫియర్, ఎప్పుడైతే అట్మాస్ఫియర్ థిక్ ఉంటుందో దీస్ ఆర్ గ్యాసియస్ ప్లానెట్స్. అండ్ వీటి డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కదా, గ్యాస్కి డెన్సిటీ, రాక్ కన్నా గ్యాస్కి డెన్సిటీ తక్కువ ఉంటుంది కదా. దీస్ ఆర్ బట్ లోవర్ డెన్సిటీతో ఉంటాయి ఈ ప్లానెట్స్ అన్నీ. ఓకేనా? మన ఎర్త్ అన్నిటికన్నా డెన్సియెస్ట్ ప్లానెట్. ఐ థింక్ ఐ కవర్డ్ ఎంటైర్. ఇక్కడ దాకా ఫ్యాక్ట్స్ చాలు అని నేను అనుకుంటున్నాను. ఇంకా టఫ్గా ఇస్తే దీని గురించి మనం సోలార్ సిస్టమ్ కూర్చుంటే నిజంగా ఒక 20 గంటలు, ఒక 24 hours చదివినా దెర్ ఈజ్ ఇంకా చాలా ఉంటాయి.
అండ్ మూన్స్ ఇవన్నీ ఉంటాయి. మూన్స్ అనేవి ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్యాక్ట్స్, ఇంకా ఇవి మారవు. ఓకేనా. మూన్స్ ఇవన్నీ ఎవ్రీ అదర్ డే దెర్ ఈజ్ అ నాసా డిస్కవరీ. నాసా ఒక డిస్కవరీ చేస్తుంది, దెర్ ఈజ్ అ మూన్ అరౌండ్ ద ప్లానెట్ అని, లేకపోతే ఇక్కడ కొత్త స్టార్ ఫామ్ అయిందని. ఈ మూన్స్ స్టార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ టెంపరీ, చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అసర్షన్స్ రీజన్స్ అవి వచ్చినప్పుడు అలాంటి వాటికి చాలా తక్కువ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అలాంటి బిట్స్. ఎందుకంటే బిట్ ఇచ్చేటప్పుడు సపోజ్ 5 మూన్స్ ఉన్నాయనుకోండి, ఆ పేపర్ కరెక్షన్ అయ్యి మనకి కీ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ అ నాసా డిస్కవరీ చేసి ఇంకో మూన్ వచ్చిందనుకోండి, ఏది రైట్ అవుతుంది? అందుకని అలా కాన్సెప్ట్ చేంజ్ అయ్యే వాటికి చాలా తక్కువ బిట్స్ ఇస్తాడు. అయినా ఇంపార్టెంట్ మూన్స్ అది మన స్పేస్ గురించి అండ్ చెప్పినప్పుడు, స్పేస్ టెక్నాలజీ చదువుకున్నప్పుడు మనం చదువుకుంటాం. అండ్ కొన్ని మూన్ మిషన్స్ కూడా ఉంటాయి. ఆ మూన్ మిషన్ చెప్పినప్పుడు మన ఎర్త్ గురించి, ఎర్త్ యొక్క మూన్, మళ్ళీ టైడ్స్ గురించి చదువుకున్నప్పుడు మనం మూన్ గురించి చదువుకుంటాం. అండ్ ఇంకా మూన్ గురించి కూడా మనం చదువుకుందాం. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్లానెట్స్. రేపొద్దున కంప్లీట్ ఎర్త్ రెవల్యూషన్, దానివల్ల టైము, సీజన్స్ ఎలా ఫామ్ అవుతాయో చదువుకుని అండ్ దిస్ క్లోజ్ ద చాప్టర్. అండ్ రేపే నేను ఎర్త్ యొక్క దాని గురించి అండ్ ఐ విల్ టీచ్. సారీ ఫర్ దిస్ లేట్, కొంచెం సారీ లేట్ అయింది. బట్ వి విల్ క్లైమేటాలజీ కంప్లీట్ చేసి, ఫిజికల్ జియోగ్రఫీ చేసి, ఏపీ జియోగ్రఫీ వీక్లీ చెప్పుకుందాం. సో దట్ యూ కెన్ అనదర్ టాపిక్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. దానికి వెయిటేజ్ 5-6 బిట్సే వస్తున్నాయి కాబట్టి మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్యాక్ట్స్ కాబట్టి దగ్గరకు వచ్చాక చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్ అండ్ సారీ ఫర్ ద డిలే. అండ్ విల్ సీ అబౌట్ ఎర్త్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, రొటేషన్ అండ్ రెవల్యూషన్ గురించి ఐ విల్ టీచ్ టుమారో. థ్యాంక్ యూ.